హలో ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఏంటంటే రిన్ మ్యూటినీ. ఓకే, సో ప్రీవియస్ క్లాసెస్లో భాగంగా మనం ఏంటంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ గురించి చూసుకున్నాము అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదే కాకుండా మోడర్న్ హిస్టరీలో భాగంగా చాలా వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందనమాట. సో ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ విజిట్ అయ్యే క్లాసెస్ చూడండి, డెఫినెట్గా చాలా చాలా మంచి కంటెంట్ ఉంటుంది. ఓకే, వీడియో ఎక్కడైనా మీకు లెంతీగా అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి, బట్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఫుల్ టాపిక్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, ఇంకా డిలే చేయకుండా ఈరోజు టాపిక్ స్టార్ట్ చేసేద్దాము. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ రిన్ మ్యూటినీ ఇన్ 1946. ఓకే, ఏదైతే ఈ రాయల్ ఇండియన్ నేవీ ఏదైతే ఉందో, సో దట్ వాజ్ స్టార్టెడ్ 18 ఫిబ్రవరి 1946లో భాగంగా ఇన్ ముంబైలో స్టార్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఈ మ్యూటినీ ఏదైతే ఉందో ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ముంబై. ఓకే, సో మరి ఇది ఎందుకు జరిగిందని చూసుకుంటే ఇక్కడ ఏంటంటే బికాస్ ఈ నావల్ వింగ్లో పనిచేసే మన ఇండియన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో, ఓకే, సో వాళ్ళకి ఏంటంటే లో ఫుడ్ క్వాలిటీ సర్వ్ చేయడం అండ్ రేషియల్ డిస్క్రిమినేషన్ అంటే జాతి వివక్ష చూపించడము. ఓకే, దో బ్రిటిష్ నావల్ ఆర్మీతో సమానంగా మన ఇండియన్ ఆర్మీ కూడా దాంట్లో ఉన్నా కూడా, ఓకే, వీళ్ళు ఏంటంటే చాలా డిఫరెన్షియేట్ చేసి చూసేవాళ్ళు అనమాట. ఇండియన్స్ని ఒకలాగా, బ్రిటిషర్స్ని ఒకలాగా ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, సో ఎప్పుడైతే ర్యాటింగ్స్ ఆఫ్ తల్వార్, ఓకే, తల్వార్ అనేది వార్ షిప్ ఇన్ బాంబే అనమాట. ఓకే, సో దాని మీద ఏంటంటే ఆ షిప్ మీద జై హింద్ క్విట్ ఇండియా అనే నినాదాలు ఏవైతే ఉన్నాయో విచ్ ఇస్ ఎగనెస్ట్ బ్రిటిష్. సో అవి ఎవరు రాస్తారు? బీసీ దత్ అనే నావల్ పర్సన్. ఓకే, సో ఎవరైతే ఈ ర్యాటింగ్స్లో పనిచేస్తున్నారో, సో బీసీ దత్ అనే నావల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఓకే, తను ఏంటంటే ఎప్పుడైతే ఈ నినాదాలను రాస్తాడో ఎగనెస్ట్ బ్రిటిష్, సో బీసీ దత్ని అరెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో దాంట్లో భాగంగానే ఈ బొంబాయిలో ఎవరైతే నావల్ వింగ్లో పనిచేస్తున్నారో వాళ్ళంతా ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, చాలా తక్కువ టైంలో బాంబేలోనే కాకుండా డిఫరెంట్ కోస్టల్ ఏరియాస్లో ఎవరైతే నావల్ వింగ్స్లో పనిచేస్తున్నారో, ఓకే, వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడం జరిగింది. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ బాంబే, సో బాంబేలోనే కాకుండా దే గెట్ సపోర్ట్ ఫ్రమ్ కరాచీ, కొచిన్, మద్రాస్. ఓకే, సో అన్ని చోట్ల ఎవరైతే ఈ నావల్ వింగ్ ఇండియన్ ఆర్మీ ఎవరైతే దే ఆర్ ఫైటింగ్ ఎగనెస్ట్ బ్రిటిషర్స్ కదా, అందరి కోస్టల్ షిప్ నుంచి నావల్ ఇండియన్ ఆర్మీ నుంచి సపోర్ట్ రావడం జరిగిందనమాట. ఓకే, సో దాంట్లో భాగంగానే 78 బ్యాటిల్ షిప్స్, 20,000 ఇండియన్ ర్యాటింగ్స్ ఎవరైతే సర్వ్ చేస్తున్నారో ఇండియన్ ర్యాటింగ్స్లో భాగంగా, సో వాళ్ళందరి యొక్క సపోర్ట్ కూడా వీళ్ళకి దొరకడం జరిగిందనమాట. ఓకే, సో ఒక పెద్ద ఎత్తున మాస్ వైలెన్స్ అనేది చూడొచ్చు అనమాట. ఓకే, సో చాలామంది ఈ ఇండియన్ ర్యాటింగ్స్లో పనిచేస్తున్న వాళ్ళే కాకుండా బయట నుంచి కూడా చాలామంది వీళ్ళకి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఆన్ 23rd February 1946, ఓకే, ఆన్ 23rd February 1946 ఎవరైతే మన గ్రేట్ లీడర్స్ ఎవరైతే వల్లభాయ్ పటేల్ ఆఫ్ కాంగ్రెస్, మహమ్మద్ జిన్నా ఆఫ్ ముస్లిం లీగ్ ఎవరైతే ఉన్నారో, ఓకే, దే సజెస్టెడ్ టు సరెండర్. ఓకే, ఎవరైతే ఈ మ్యూటినీ ఏదైతే ముంబైలో స్టార్ట్ అయిందో, ఓకే, వాళ్ళందరినీ ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క ర్యాటింగ్స్ ఎవరైతే ఉన్నారో సరెండర్ అయిపోమని సలహా ఇవ్వడం జరుగుతుందన్నమాట. విత్ దట్ ఆన్ 23rd February 1946లో ఇట్ వాజ్ ఎండెడ్. ఓకే, ఎప్పుడైతే మనం ప్రతిసారి మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఆర్మీలో భాగంగా, సో బ్రిటిష్ వారికి చాలా లాయల్గా ఉండేవాళ్ళు అనమాట. ఓకే, ఎప్పుడైతే ఈ మన ఇండియన్ ఆర్మీ ఎవరైతే లాయల్గా ఉన్నారో బ్రిటిష్ వాళ్ళకి, సో వాళ్ళు ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో అప్పుడు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఈ ఇండియన్ ఆర్మీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, భారతీయ ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో, సో వాళ్ళ మీద నమ్మకం కోల్పోవడం జరిగిందనమాట. ఓకే, సో ఏంటంటే వాళ్ళ స్ట్రెంగ్తే మన ఇండియన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా లాయల్గా ఉండి వాళ్ళు చెప్పే రూల్స్ని ఫాలో చేసేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే ఎగనెస్ట్ బ్రిటిష్గా ఈ లాయల్టీని కోల్పోవడం జరిగిందో దెన్ దే స్టార్టెడ్ ప్రొటెస్ట్ అనమాట. ఓకే, సో ఏదైతే ఈ రిన్ మ్యూటినీ ఉందో ఇదే మనం లాస్ట్ ఎజిటేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఏదైతే మనం ఎగనెస్ట్ బ్రిటిష్ చేసామో, సో దిస్ వాజ్ లాస్ట్ అని చెప్పొచ్చు అనమాట. దాని తర్వాత బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే క్లైమేట్ అట్లే ఎవరైతే ఉన్నారో, సో ఈ అనౌన్స్డ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనమాట. ఇంకా డిలే చేయకుండా, ఓకే, మనము
ఇండియాకి ఇండిపెండెన్స్ని ఇచ్చేయాలని చెప్పేసి క్లైమేట్ అట్లీ ఎవరైతే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో హీ అనౌన్స్డ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనమాట. ఓకే, సో ఏదైతే మనము లాస్ట్ మీటింగ్లో భాగంగా చూసుకునేది ఏదైతే ఉందో అది రిన్ మీటింగ్. ఓకే, after that they decided to provide independence, okay, and form sent cabinet mission plan by climate atli. Okay, so if you like the video please like and subscribe. So next class lo manamu cabinet mission plan gurinchi chusukundamu, that is also which is very very important. Okay, thank you.